వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్ల వంటలు అండ్ బ్లాగ్. సో చాలా రోజులైంది వీడియో పట్టక. సో ఈరోజు నేను కొంచెం మా అమ్మ కొంచెం మాట్లాడేపోతున్నాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మా అమ్మ అయితే ఈరోజు రెడీ చేస్తుందండి నన్ను. సో యాన్యువల్ డేకి ఎందుకని చాలామంది అడిగారు. సో అందుకని యాన్యువల్ డేకి నేనైతే ఇక్కడ గోయింగ్ టాక్ చూపిస్తున్నాను. సో అయితే ఇప్పుడు మా మమ్మీ కొంచెం రెడీగా ఉంది. నన్ను యాక్చువల్లీ నాకు ఈ యాన్యువల్ డే కొంచెం తొందరగా రమ్మన్నారు. అది ఏంటంటే 7 o'clockకి, అందుకనే రెడీ చేస్తుంది. నేను కొంచెం తొందరగా లేచాను. అమ్మ ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను, నిన్ను రెడీ చేస్తున్నాను. సో నన్ను రెడీ చేస్తున్నావు కదా, అప్పుడు ఏమేమి ఉన్నాయి చూపించు. ఏమేమి ఉన్నాయి నన్ను రెడీ చేయడానికి చెప్పు. అందులో ఏమేమి ఉన్నాయి? ఒకటి క్లేస్, లాంగ్ చైన్, వడ్డానం, చెవులివి, చిన్న కమ్మలు కొన్నాను కదా నీకోసం, అవన్నీ ఉన్నాయి. అవన్నీ వేసేసుకుందామా? వేసేసుకుందాం. తొందరగా రెడీ అయిపోతే తొందరగా వెళ్ళొచ్చు. చిన్నగా అమ్మ జర నొప్పిగా ఉంది. చిన్నగానే వేస్తున్నాను నాన్న, నువ్వు అట్లా వంకరగా తిరగకూడదు, స్ట్రైట్ గా కూర్చోవాలి, సరేనా? సరే అమ్మా. తొందరగా రెడీ చేసేస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు. ఓకే. ఎలా రెడీ అయ్యానో చూసేయండి. ఫైనల్ గా ఇలా రెడీ అయ్యాను. తను వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి డ్రెస్ అయితే ఒకటి ప్యాక్ చేసేసుకున్నానండి. ఆ డ్రెస్తో చిరాగ్గా ఉంటుంది కదా, అందుకని ఈ డ్రెస్ అయితే నేను కవర్లో అయితే పెట్టేసుకున్నాను. నేను ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయాను. ఇక్కడ నుంచి ఒక 20 minutes పడుతుందండి. హరిహర కళాభవన్లో వీళ్ళది ప్రోగ్రామ్ అనేది. 10 o'clock అలా బయలుదేరాము. దీనైతే 11:30 కండి ప్రోగ్రాము, అందుకని మేమైతే దగ్గరికి అయితే వచ్చేసాం. అప్పటికే చాలామంది అయితే ఉన్నారండి. ఇదిగోండి, ఇదే ఎంట్రన్స్లో ఇలా ఉంది. ఇంకా మిగతా వాళ్ళ డ్యాన్సెస్ అందరివి చూసేయండి, ఎంత క్యూట్గా ఉన్నారో. ప్లే గ్రూపు ఇది, మా మిల్కీ వాళ్ళ డ్యాన్సు. ఎక్కడుందో కనుక్కోవడం కొంచెం కష్టమేనండి, కొంచెం జూమ్ చేసి తీశాను. ఎక్కడుందో మీరు మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఎలా డ్యాన్స్ వేసిందో కూడా చెప్పేసేయండి.
నా డాన్స్ ఎట్లుంది? చాలా బాగుంది కదా? నచ్చితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇది నర్సరీ వాళ్ళ డాన్స్ అండి. ఎట్లేసారో మంచిగా మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఇది కూడా పెట్టండి. బొమ్మల్లాగా చాలా క్యూట్గా ఉన్నారండి. అసలు నాకైతే నవ్వు ఆగలేదు. మొత్తం అయ్యే వరకు నవ్వుతూనే ఉన్నాను. కొంతమంది అయితే అటు చూసేవాళ్ళు, కొంతమంది ఇటు చూసేవాళ్ళు, కొంతమంది అసలు వాళ్ళ అమ్మని నాన్నని ఎత్తుక్కునేవాళ్ళు, కొంతమంది ఇలా రకరకాలుగా ఉన్నాయి. మేమైతే మళ్ళీ ఎంజాయ్ చేశాను. అసలు కొంతమంది వేయకుండా ఇలా చూస్తున్నారండి. అది చూడండి, మిడిల్లో ఉన్న చిన్న బాబు ఎలా చూస్తున్నాడు అందరి వైపు. కొంతమంది ఎలాగైనా స్టార్టింగ్ కదండి, పిల్లలు ఎవరికైనా కానీ అలాగే అనిపిస్తుంది. చాలామందికి స్టేజ్ ఫియర్ పెద్దవాళ్ళకే ఉంటుంది, చిన్నపిల్లలకి ఆ మాత్రం వేయడం గ్రేటేనండి. కొంతమంది అయితే కొంచెం కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉన్నారు. చెప్పాలంటే ఏంటబ్బా అని చెప్పి అందరి వైపు చూస్తున్నారు. షాకింగ్, ఆ లైటింగ్స్కి వాటికి షాక్గా చూస్తున్నారు మొత్తం. అయితే చూడండి, కొంతమంది మాత్రమే డ్యాన్స్ చేస్తున్నారు, కొంతమంది అలా చూస్తూ ఉండిపోయారు పిల్లలు. అయితే చాలా క్యూట్గా, చాలా బాగా అనిపించింది. ఎక్సలెంట్గా ఉంది అసలు. అయితే ఒక చిన్న బాబు అయితే కరెక్ట్గా, చిన్న పాప జోడీ అనమాట. అది చూడండి, ఇది అక్కడే పట్టేసుకున్నాడు, గట్టిగా పట్టేసుకున్నాడు. ఇక చూడండి లెఫ్ట్ సైడు చూస్తున్నాడు వాడైతే. ఎంత బాగుందంటే అసలు నేను ఎంత బాగా ఎంజాయ్ చేశానంటే అంత బాగా ఎంజాయ్ చేశాను. ఎలాగైనా ఫస్ట్ క్లాస్ వరకేనండి వీళ్ళ స్కూల్లో, అందుకని అందరూ చిన్న చిన్న పిల్లలు, ప్లే గ్రూపు, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాసు అంతవరకే ఉంది. అందుకని కొంతమంది అయితే బాగున్నారు, బాగా క్యూట్గా వేశారు. కొంతమంది అయితే మర్చిపోయారు, కానీ బాగానే కవర్ చేశారు పిల్లలు అయితే. కొంతమంది చూడండి, ఇది అరేంజ్ చేయడానికి అయితే పాపం చెప్పాలంటే టీచర్స్ అయితే చాలా ఇబ్బంది పడిపోయారు. మనమే ఒక పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేయడమే కష్టము, అలాంటిది 100 మంది పిల్లల్ని అయితే బాగా మేనేజ్ చేశారు. వాళ్ళందరినీ అరేంజ్ చేసి పెట్టడమే. డ్యాన్సులు 5 మినిట్స్ కన్నా ఎక్కువ లేవండి. ఆ అరేంజ్మెంట్స్కి ఎక్కువ టైం పట్టింది. మొత్తం 25 ప్రోగ్రామ్స్ దాకా ఉన్నాయి. మొత్తం మా మిల్కీ అయితే 17th ప్రోగ్రాము. మేము 10 o'clock వెళ్ళేసరికి మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా అంతా అయిపోయింది. మా మిల్కీ అయితే వచ్చేసింది. ఎలా ఉందండి మా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే మాత్రమే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.